తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు. రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తల మధ్య పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన చొరవతో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుందని, నారా లోకేష్ సారథ్యంలో ప్రగతి బాట పడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు నారా లోకేష్ బాబు యొక్క 43వ జన్మదినోత్సవం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేస్తూ ఉన్నారో, అలాగే విదేశీ పెట్టుబడుల ఆకర్షితుల్లో ప్రముఖ పాత్ర తండ్రితో పాటు తను కూడా ఉండి ఎప్పటికప్పుడు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి పారిశ్రామికంగా ఆర్థికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాబో 15 సంవత్సరాలలో ఒక సుస్థిరమైన రాష్ట్రంగా ఏర్పడాలన్న ఒక సదుద్దేశంతో మరి రాత్రింబగళ్ళు కష్టపడుతున్న మహోన్నత వ్యక్తి. మీరు చూశారు, గతంలో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు నేను మళ్ళీ తిరిగి మంగళగిరిలోనే పోటీ చేసి అత్యంత మెజార్టీ సాధించే దిశగా నేను పయనిస్తానన్న ఆయాలు చెప్పాడు. ఇవాళ అదే మాటను పోషించుకుని మరి మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నెగ్గి తదుపరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విధి విధానంలో చాలా మార్పు రావటం మనం అందరం కూడా చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయవేత్తలు, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు లోకేష్ బాబుని తక్కువ అంచనా వేసినా ఇవాళ అతను ఏ విధంగా మెచ్యూరిటీ సంపాదించాడు, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా తిరుగుతున్నాడు, ఎంతమందిని ఆకర్షితులు చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాడు అన్నది చూసి ప్రతి వారు మోడీ గారిని కానించి దేశ విదేశాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా అతని ప్రవర్తన శైలిని మార్చుకుని ముందుకెళ్తున్నాడు. అంటే భవిష్యత్తులో ఇంక ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తాడన్న ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాం. ఇవాళ దావోస్ పర్యటనలో తిరిగి కూసేపటికి వచ్చారో తెలియదు, కానీ 1,00,000 కోట్లు అతని ఇన్ఫ్లుయెన్స్ మీద మళ్ళా తిరిగి తీసుకొచ్చారు. అంటే ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎన్ని విధాలుగా ప్రజలకు ఆదుకుంటూ ఉన్నారన్నది అర్థమవుతుంది. మరి అటువంటి లోకేష్ బాబు గారు మరి సూపర్ 6 పథకాలు పెట్టి ఊటీ అమలు చేసి ప్రతిదీ సక్సెస్ అయ్యే విధంగా మరి ప్లాన్ చేసుకున్నాడు. ఏది ఏవైనా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండే విధంగా అతని విధి విధానాలు, ఆలోచన విధానం మార్చుకుని ముందుకెళ్తున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభ్యున్నతికి, మా ప్రధానికానికి అందరికీ ఉపయోగపడే విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అతనికి అనేక రకమైన మా కాకినాడ రూరల్ నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి శక్తిని, యుక్తిని ఇచ్చి సకాలంలో అన్ని విధాలుగా నిర్ణయం తీసుకుని ఒక మంచి పేరు చేసి ఈ దేశానికి ఒక నాయకుడు కావాలని మా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఆకాంక్ష. రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా లోకేష్ బాబు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకేష్ బాబు గారు ఈవేళ 42 పూర్తి చేసుకుని 43 సంవత్సరాలు అడుగు పెడుతున్న లోకేష్ బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి 2014 నుంచి 2019 వరకు కూడా మా కాకినాడ రూరల్లో ప్రజల కోరిక మేరకు మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా మాకు ఎక్కువ నిధులు ఇచ్చి ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే లోకేష్ బాబు గారిదే చెప్పాలి. ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం అడిగినా సరే మా రూరల్కి ఇవ్వటం జరిగింది. అలాంటి ఆయన ఇవాళ మంగళగిరిలో నెగ్గటం, అలాగే మినిస్టర్గా చేయటం అన్ని విధాలా కూడా పైకి వస్తున్నారు.
అలాంటి లోకేష్ బాబు గారు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ప్రజలకి మంచి చెట్లు చూసి ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా మా మహిళలందరూ కూడా లోకేష్ బాబు గారిని కోరుకుంటూ అభివృద్ధిలోకి ఇంకా ముందడిగేసి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాకు చాలా పనులు ఉండిపోయినాయి, అవన్నీ కూడా ఆయన మంచి మనసు చేసుకుని మాకు ఇస్తారనేసి ఆశిస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.